హాయ్ రన్. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అసలు దావోస్ పర్యటనలు ఎందుకు? వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏం జరుగుతుంది? అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎందుకు ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది? అసలు దావోస్ పర్యటనకి వెళ్ళి ఈరోజు రాష్ట్రంలో అయినా దేశంలో నుంచి వెళ్ళే ప్రతినిధులు అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అసలు ఏం చేస్తారు అని ఒకసారి ఆలోచన చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటపడతాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దావోస్ లో జరిగే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో అది 1970 సంవత్సరంలో స్విట్జర్లాండ్ గవర్నమెంట్ మొదలుపెట్టింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈరోజు ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, లేకపోతే ఇంటలెక్చువల్స్ అవ్వచ్చు, బ్యూరోక్రాట్స్ అవ్వచ్చు, లేకపోతే దేశ రాష్ట్ర ప్రతినిధులు అవ్వచ్చు, లేకపోతే సిఇఓ సిటిఓ, అలాగే కంపెనీలు డెసిషన్ మేకింగ్ తీసుకునే ఎవరైనా కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ బిజినెస్ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుని, వాళ్ళ బిజినెస్ ని అట్రాక్షన్ చేసుకుని, లేదా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుని, లేకపోతే ఇంకా అక్కడ ఏదైతే లెర్న్ అండ్ కాంట్రిబ్యూషన్ లాగా ఇప్పుడు వాళ్ళకున్న ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, లేకపోతే పక్కన వాళ్ళ ఐడియాస్ ని వీళ్ళు తీసుకోవడం, అలాగే ఈరోజు టెక్నాలజీ ఏం జరుగుతుంది రాష్ట్రంలో దేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఏ టెక్నాలజీ ముందుకెళ్తుంది, అలాగా అన్ని విషయాల మీద కులంకుశంగా చర్చలు జరిపి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అందరూ పార్ట్నర్షిప్ ఉంటుంది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1970 సంవత్సరంలో మొదలైన ఈ డబ్ల్యూఎఫ్ సదస్సులకి తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిసారి వెళ్ళిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 1997 సంవత్సరంలో చీఫ్ మినిస్టర్ అయిన 2 సంవత్సరాల కాలంలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ పర్యటనకి వెళ్ళి ఆ రోజు మన రాష్ట్రంలో ఉన్న వనరుల గురించి, మన యూత్ దగ్గర ఉన్న నైపుణ్యం గురించి, మన రాష్ట్రంలో ఉన్న రిసోర్సెస్ గురించి, మన రాష్ట్రంలో ఈరోజు ఐటీ కానీ, లేకపోతే ఆటోమొబైల్ కానీ, మెకానికల్ కానీ, లేకపోతే ఫార్మా కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అన్ని రంగాల్లో మనకున్న వనరుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా మొట్టమొదటిసారి 1997 సంవత్సరంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పర్యటన చేశారు. ఆ రోజు మొదలైన దావోస్ పర్యటన ప్రయాణం ఈ రోజు వరకు కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల కోసం, తెలుగు ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్లోని యువత ఉపాధి అవకాశాల కోసం ఈ రోజు ప్రతి సంవత్సరం దావోస్ పర్యటనకి వెళ్ళి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న వనరుల గురించి, మన రాష్ట్రంలో ఉన్న రిసోర్సెస్ గురించి, మన యువత దగ్గర ఉన్న నైపుణ్యం గురించి, అక్కడున్న బిగ్ ప్లాట్ఫామ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా పనిచేస్తున్నారు. దగ్గర దగ్గర 18 నుంచి 19 సార్లు దావోస్ పర్యటన చేసిన ఏకైక చీఫ్ మినిస్టర్ ఈ రోజు దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోతారు. ఈ రోజు దావోస్ పర్యటనకి వెళ్ళిన ప్రతిసారి రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు ఎన్ని కంపెనీస్ వచ్చాయంటే ఈరోజు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ఇలాగ మీరు చెప్పుకుంటూ పోతే ఎనీ నేమ్ బిగ్ కంపెనీస్, టెక్నాలజీ జైంట్స్ అన్ని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో, హైదరాబాద్ లోనైనా, ఇటు అమరావతిలోనైనా, ఇటు వైజాగ్ లోనైనా గ్రౌండ్ అవుతున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పట్టుదల, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కార్యదీక్షణ, చంద్రబాబు నాయుడు గారి మీద ఆ పెట్టుబడిదారులకున్న విశ్వాసం. ఖచ్చితంగా ఈ రోజు 1997లో మొదలైన ఈ దావోస్ పర్యటనల ప్రయాణం ఈ రోజు వరకు కొనసాగుతుంది, రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతూనే ఉంటది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు గమనించాల్సింది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి కొన్ని లేనిపోని రాద్ధాంతాలు. దావోస్ పర్యటనలన్నీ కూడా టైం పాస్. దావోస్ పర్యటనకి వెళ్ళి ఎంఓయూలు చేసుకుంటారు కానీ ఎక్కడ ఇది రియాలిటీ ఉండదని చెప్తున్నారు. వాళ్ళకందరినీ ఒకటి అడుగుతున్నా, అసలు దావోస్ పర్యటన 1997 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన టైంకి మీరందరూ చెడ్డీలు వేసుకొని ఏబీసీలు రాసుకునే రోజుల్లో ఆయన దావోస్ పర్యటన చేశాడు. ఆయనకు తెలుసా, మీకు తెలుసా? గుర్తుపెట్టుకోండి. దావోస్ పర్యటన పోతే ఫలితం ఏముంటది? దావోస్ పర్యటన ఏం జరుగుతుంది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఏం జరుగుతుంది? అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారో కూడా తెలియని వాళ్ళు కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఈ రోజు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకి వెళ్తున్నారంటే దానికి కారణం ఖచ్చితంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయం. ఈ రోజు మన రాష్ట్రంలో ఒక సమ్మిట్ జరిగిన, దేశంలో ఒక సమ్మిట్ జరిగిన, మహా అయితే మన రాష్ట్రం నుంచి, దేశం నుంచి పెట్టుబడిదారులు వస్తారు కానీ ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడిదారులు రారు. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడిదారులను ఆకర్షణ చేయాలంటే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి సదస్సులు చక్కటి ప్లాట్ఫామ్. ఖచ్చితంగా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్లాట్ఫామ్ లో దగ్గర దగ్గర 150 నుంచి 160 దేశాల నుంచి ప్రతినిధులు వస్తారు, బిజినెస్ పీపుల్ వస్తారు, పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే సిఇఓ సిటిఓలు వస్తారు, డెసిషన్ మేకింగ్ చేసుకునే అవగాహన ఉంటుంది. ఈ రోజు ఎంఓఎల్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత దాని మీద కట్టుబడి ఉండడానికి కూడా వాళ్ళకి ఒక స్టిక్ అయి ఉండడానికి కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి డబ్ల్యూఎఫ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణ ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మీరు బురద చల్లుతున్నారంటే మీ అంత మూర్ఖులు ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఈ రోజు దావోస్ పర్యటనలు అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాల కోసం, రాష్ట్రానికి ఈ రోజు పెట్టుబడులు వచ్చి వాటిని గ్రౌండ్ చేయడం కోసం మాత్రమే దావోస్ పర్యటనలు జరుగుతున్నాయి. ఈ రోజు ఆయనకు అవసరం ఉన్నా లేకపోయినా రాష్ట్ర భవిష్యత్తు కోసం అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి వీలైతే సపోర్ట్ చేయండి, లేకపోతే సైలెంట్ ఉండండి.
లేనిపోని రాద్ధాంతం చేసి దావోస్ పర్యటనల మీద బురద జలానికి ప్రయత్నం చేస్తున్నారంటే మీ అంత మూర్ఖులు ఉండండి, ఆలోచించుకోవాలా. థ్యాంక్ యూ.